సహోదరి సహోదరుడా, రండి మనమందరము కలిసి ప్రార్థన చేసుకుందాం. ముందుగా యేసుక్రీస్తు శుభనామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. తలలు వంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. దేవా, కృపాసత్య సంపూర్ణుడా, ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రాలు. ఆలోచనకర్త, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. పగలంతా నీ సన్నిధిలో మమ్మల్ని ప్రభు దీవించినందుకు నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, నిన్ను ఆరాధించి నిన్ను గణపరిచి నిన్ను మహింపరిచాం ప్రభువా. అయ్యా, మా ఆరాధనలన్నిటిని అంగీకరించి ప్రభువా, నీ దయగల హస్తంతో మమ్మల్ని అందరినీ నీ కృపతో మమ్మల్ని దీవించినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వారమంతా తండ్రి నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో తండ్రి మరొకసారి తండ్రి మీ పాద సన్నిధికి మేమందరం వచ్చి ఉన్నామయ్యా. అయ్యా, నీ బంగారు పాదముల దగ్గర తండ్రి అయ్యా మా శిరస్సులు వంచి రెండు చేతులు జోడించి మరొకసారి అయ్యా నీ నామానికి, నీ ఘనమైన నామానికి, అన్ని నామముల కన్నా పైనామం కలిగిన యేసు నామములో తండ్రి ప్రార్థన చేస్తున్నామయ్యా. జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి మమ్మల్ని మీరు దర్శించండి ప్రభువా. అయా, మా బిడ్డలను మమ్ములను ప్రభువా నీ జీవం కలిగిన జీవపు వాక్కుతో ఈరోజు ప్రభువా మా ఆత్మలను తృప్తిపరిచినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అయా, ఈరోజు ఈ రాత్రికాల సమయమందు ప్రయాణం చేస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. రాత్రంతా ప్రయాణంలో తండ్రి నీ కాపుదల బిడ్డల మీద ఉంచండి. నీ దయగల హస్తము బిడ్డలకు తోడుగా ఉంచమని, నీ దేవదూతలను బిడ్డలకి తోడుగా ఉంచినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభా, ప్రయాణమంతటిలో ప్రభా నీ కాపుదల దయచేయండి. గమ్య స్థానానికి చేరే కృపను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. జీవాధిపతి నీ కొందనాలయ్యా. ఈరోజు అయ్యా మీ సన్నిధిలో బిడ్డలు వారి చేసిన ప్రార్థనలన్నిటినీ ప్రభువా మీరు విన్నందుకు నీ కొందనాలు. అయ్యా, నీ కృపాసనము దగ్గర బిడ్డలు గడిపి ఉన్నారయ్యా, వారిని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నీ సన్నిధిలో గడపలేకపోయారో ఆయా కారణాలు బట్టి వారందరినీ మరొకసారి నీ పాద సన్నిధికి తీసుకొస్తున్నాను. వారందరినీ ప్రభువా మరొకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారిని ప్రభువా నీ కృపగల హస్తముతో దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఇరుకుల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. విరుకులో విశాలతను అనుగ్రహించే దేవుడవయ్యా, నీకు స్తుతులయ్యా. అవమానాన్ని, దుఃఖాన్ని ప్రభువా నాట్యంగా మార్చే మా ప్రభువా నీ కొందనాలు. బిడ్డలను ప్రభువా అయ్యా నీ ఆత్మతో దర్శించండి. రక్షణ లేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారికి రక్షణ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. రక్షణ కలిగిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. కడవరి వరకు ఆ రక్షణ కాపాడుకునే కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా తండ్రి నాయన ప్రభువా, వివాహం కాని అవివాహితుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారికి సాటి అయిన సహాయాన్ని అయ్యా మీ కృపలో బిడ్డలకు అనుగ్రహించండి ప్రభువా. ఆ కుటుంబాలను ప్రభువా జ్ఞాపకం చేసుకోండి. వివాహ వ్యవస్థలో ఉన్న బిడ్డలను ప్రభువా నీ దయగల హస్తముతో, నీ జ్ఞానముతో నింపండి ప్రభువా. వారి గృహాలు కట్టుకునే కృపను, అపారమైన జ్ఞానము బిడ్డలకు అనుగ్రహించండి. జ్ఞానం ఎవరికైతే తక్కువగా ఉందో వారికి అడుగు వారికి విస్తారంగా ఇచ్చే దేవుడివై ఉన్నావు ప్రభువా. జ్ఞానం లేదు ప్రభువా. ఈ లోకంలో తండ్రి మేము ఎలా జీవించాలో, ఈ లోకంలో ఏ విధంగా తండ్రి మేము నడవాలో అయ్యా మీరే మాకు వివేచన, జ్ఞానం అనుగ్రహించి పవిత్రతలోను పరిశుద్ధతలోను ప్రభువా మేము బ్రతుకులాగున ఎప్పుడు నీ రక్త ప్రోక్షణలో మమ్మల్ని మేము స్థిరపరుచుకుంటున్నాం అయ్యా. నీ రక్తపు నీడలో మేమున్నామయ్యా. నీ రక్తపు కోడలో మేము బ్రతుకుతున్నందుకు నీ కొందనాలు. మీరు కార్చిన ఆ రక్తాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాను. నీ విశిష్టమైన తండ్రి, పరిశుద్ధమైన పవిత్రమైన రక్తాన్ని బట్టి నీ కొందనాలు. ఈ రాత్రికాల సమయంలో తండ్రి బిడ్డలందరినీ ప్రభువా నీ రక్తపు ప్రోక్షణ కింద తీసుకుంటున్నానయ్యా. అయ్యా, యేసు నామంలో తండ్రి బిడ్డల చుట్టూరు యేసు రక్త ప్రోక్షణ చేస్తున్నాను. యేసు రక్తపు కావలిలో భద్రపరుస్తున్నానయ్యా. సహాయం చేయండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు
వారందరిని యేసు నామములో తండ్రి ఇప్పుడే శీఘ్రముగా వారికి స్వస్థత అనుగ్రహించినందుకు నీ కొందనాలు. అలాఖరామని కొందనాలు. అయ్యా, మీరు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత కలిగింది ప్రభువా. బిడ్డల్ని ఇప్పుడే నీ రక్తము వెళ్ళి తాగుచ్చు ప్రభువా. వారికి స్వస్థత అనుగ్రహించినందుకు నీకే స్తుతులు చెల్లిస్తున్నాను. అయ్యా, తెల్లవారుగానే సండి గంతులు వేసుకునే శక్తిని బలాన్ని బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి నాయన మా గృహముల చుట్టూ ప్రభువా యేసు రక్త ప్రోక్షణ చేస్తున్నాను. మా పడకల చుట్టూ యేసు రక్త ప్రోక్షణ చేస్తున్నాను. అయ్యా, మంచి నిద్రను అనుగ్రహించమని ప్రభువా. అయ్యా, నా బిడ్డలు నిద్రిస్తుండగా అయ్యా నేను వారిని ఆశీర్వదిస్తానని నీ వాగ్దానాన్ని స్థిరపరుస్తున్నాను. నాయన, బిడ్డలు లేని వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. వారిని కూడా కనికరించండి, కృప చూపించండి. అయ్యా, మీరు దర్శించి గర్భఫలం అనుగ్రహించమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నానయ్యా. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఆర్థిక కాడిని విరగ్గొట్టి ప్రభువా అయ్యా సమృద్ధిలో స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా మానసికంగా కృంగిపోయి ఉన్నారో, అయ్యా ఏ కార్యక్రమాలైతే జరగకుండా ఆగిపోయి ఉన్నాయో తండ్రి, వాటన్నిటినీ రాత్రికాల సమయంలో తండ్రి అడ్డంకులన్నీ తీసివేసి తండ్రి ఆ కార్యక్రమాలన్నీ ప్రభువా మళ్ళీ సంపూర్ణంగా పూర్తి అయ్యే కృప బిడ్డలకు అనుగ్రహించండి, సహాయం చేయమని అయ్యా తండ్రి ఆశ్చర్యకరుడానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, చంటి బిడ్డలు ప్రభువా వారి మీద కూడా నీ దయగల హస్తం ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, నిరుద్యోగుల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. వారిని దర్శించండి, నీ ఆత్మకార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా తండ్రి బిడ్డలతో మీరు మాట్లాడండి. కళల ద్వారా మాట్లాడే దేవుడు, దర్శనాల ద్వారా మాట్లాడమని ప్రభువా తండ్రి మీ పట్ల మా ప్రణాళికను ప్రభువా నాయన మాకు తేటగా కనపరచమని ప్రభువా తండ్రి మీకు సాక్షులుగా మేము స్థిరపరచులాగను తండ్రి నీ జ్ఞానముతో మమ్మల్ని నింపమని, నీ వివేచన దయచేయమని, నీ ఆత్మజ్ఞానం అనుగ్రహించమని తండ్రి నాయన మా మనవులన్నీ మీరు అంగీకరించినందుకు నీ కొందనాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు మహిమ కలిగిన నామంలో అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.